సో అందరూ ఈయనైనా ఆయనైనా ఆడ కేంద్రం దగ్గర మోకరిల్తున్న నాయకులు తప్ప ఇందులో ఏం పెద్దగా మనం మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. కానీ ఒకటి మాత్రం మనం వ్యతిరేకించాలి, ఒకవేళ మోటార్లకి మీటర్లు పెట్టాలనే ఆలోచన కనుక చేస్తే దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలి. అది అసాధ్యం, అది ఇంపాసిబుల్. అది ఉచిత విద్యుత్ ఎత్తేస్తారా అంటే ఎత్తేసే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? ఆనాడు చంద్రబాబు నాయుడు గిట్లనే ఏదో ప్రయత్నం చేయాలనుకుంటే రాజశేఖర రెడ్డి వచ్చిండు, ఉచిత కరెంట్ అన్నాడు, ఎలక్షన్లలో గెలిచిండు, చంద్రబాబు నాయుడు ఖతం అయిపోయిండు. ఎవరు ఆ ప్రయత్నం చేసినా రైతులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలే కుప్పగూలిపోతాయి. సో సో అదంత అంత ఈజీ కాదు. అది ఆ కరెంట్, ఉచిత కరెంట్ ఎత్తేయడం అనేది అసాధ్యం. అందుకే కదా ఆయన అట్లా చెప్తున్నాడు, అందుకే ఊరేసుకుంటాం మేము అంటుండు. ఇది మన మోటార్లకు మీటర్లు పెడితే ఊరేసుకుంటాం అంటున్నాడు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, అది మోటార్లకు మీటర్లు దాని నుంచి వెనక్కి వెళ్ళిపోయింది ఎప్పుడో కేంద్రం. మా పాయింట్ ఒకటే, నిజంగానే ఈ అపోజిషన్ పార్టీలు ఆరోపిస్తున్నప్పుడు రెండు డిస్కంలని ప్రైవేట్ పరం చేసే కుట్ర ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు రైతు డిస్కంని సపరేట్గా ఎందుకు తెస్తున్నారు, దానికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఆ డిటిఆర్ మీటర్లు పెట్టుడు కూడా కేవలం ఆ థెఫ్ట్ అవుతున్న, అంటే దొంగతనానికి గురవుతున్న కరెంటుని మళ్ళీ దాన్ని దొంగతనం లేకుండా చేసి రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడానికా, లేకపోతే ఆ మీటర్ని రీడింగ్ని చెక్ చేసి మళ్ళీ ఏమైనా రైతుల మీద భారం వేయడానికా? సో ఇట్లాంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పాలా, ఒకవేళ డిటిఆర్లు పెట్టినా మేము రైతుల దగ్గర నుంచి ₹1 వసూలు చేయం, ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న మీటర్కి ప్రభుత్వానికే సంబంధం, రైతుల దగ్గర నుంచి వసూలు చేయం, ఇది చెప్పాలా, దీని మీద క్లారిటీ ఇవ్వాలా.